వైసీపీ నాయకులు పచ్చి అవినీతిపరులు, నేరాన్ని వ్యవస్థీకృతం చేయగల సమర్థులు, షెల్ కంపెనీల సృష్టికర్తలు, కుడి చేతికి తెలియకుండా ఎడమ చేత్తో పని పూర్తి చేస్తారు. ఇవి కదా ఇంతకాలం మనం తెలుగుదేశం పార్టీ నుంచి, ఆ అనుకూల మీడియా నుంచి వింటున్న మాటలు. ఈ మద్యం కుంభకోణం చూస్తే వైసీపీ నాయకులు మరీ వెర్రి వెంగళప్పల్లా ఉన్నారేంటి అనిపిస్తుంది. వరుసగా అరెస్టులు జరుగుతూ ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. మధ్యలో బోలెడు డబ్బును దాచేశారు, నోట్ల కట్టలు తరలించారు, దాచిపెట్టారు. అంతటితో ఆగకుండా వీడియోలు కూడా తీయించుకున్నారు. రీల్స్ చేసి యూట్యూబ్లో పెట్టందొక్కటే తక్కువ. కుంభకోణం జరిగిందే అనుకుందాం. అధికారం కోల్పోయిన వెంటనే అన్ని ఆధారాలు లేకుండా చేయడం జస్ట్ కామన్ సెన్స్. చంద్రబాబు మాటలో చెప్పాలంటే ఎస్కబార్తో సమానుడైన జగన్, ఆయన అనుచర బృందం అంత తెలివి తక్కువగా ఉంటారా? కొన్ని నెలలుగా అరెస్టు జరుగుతూ ఉంటే నోట్ల కట్టల్ని అట్టపెట్టెల్లో ఏడాది నుంచి దాచి ఉంచి సిట్టు బృందానికి స్వాగతం పలికారంటే వాళ్లకంటే పాత సినిమాల్లో తారు డ్రమ్ముల మధ్య కూర్చునే విలన్ రాజనాల మేలు కదా. ఇక వెంకటేష్ నాయుడు వీడియో లీలలకొద్దాం. కోట్ల రూపాయల తరలింపును నమ్మకమైన మనుషులతో నడుపుతారు. వీడియో సాక్ష్యాలు అడగడానికి అదేం అమెజాన్ డోర్ డెలివరీ కాదు. ఒక వీడియో లీక్ అయినా రాజకీయంగా జరిగే నష్టం అంతా ఇంతా కాదు. వీడియో తీయడం ఒక మూర్ఖత్వం అయితే వీళ్లను వీడియో సాక్ష్యాలు అడిగిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది ఏ స్థాయి మూర్ఖత్వం? చెవిరెడ్డి సర్వేలను నమ్మే కదా జగన్ 11 సీట్లకొచ్చింది. తాను మద్యం ముట్టను అని కోర్టులో కంటతడి పెట్టి జైల్లో ఉన్న చెవిరెడ్డి జగన్కు ఆప్తుడైతే ఆ పార్టీ మునిగిపోకుండా తేలుతుందా? మద్యంలో ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ వైసీపీ సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు రెండున్నాయి. ఒకటి, బ్రాండ్లు ఎందుకు అందుబాటులో లేవు? 2, డిజిటల్ చెల్లింపులు ఎందుకు అంగీకరించలేదు? వైసీపీ అభిమానులు సైతం అనుమానించే విషయాలివి. జగన్ చాలా తెలివైనవాడు అంటారు, కానీ తెల్లారి లేస్తే సగం మంది జనం దర్శించుకునే మద్యం దుకాణాల జోలికి ఎవరైనా వెళ్తారా? హైటెక్ సిటీ పేరుతో అప్పుడు, అమరావతి పేరుతో ఇప్పుడు చంద్రబాబు ఎంత తెలివిగా ఆడుతున్నాడో కనిపిస్తూనే ఉంది. చంద్రబాబుకు చదరంగం తెలుసు, జగన్కు కబడ్డీ మాత్రమే తెలుసు. అన్ని ఆటలు కండబలంతో ఆడకూడదు. మద్యం కేసులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే గిఫ్ట్లు ఇవ్వడానికి కిలోల కొద్దీ బంగారం కొన్నారట. బంగారం కొంటే రసీదులు, జీఎస్టీ ఉంటాయనేది మినిమం తెలివి కదా. విజయసాయిరెడ్డి లాంటి చార్టెడ్ అకౌంటెంట్ ఈ మాత్రం సలహా కూడా ఇవ్వలేదా? సిట్ దర్యాప్తులో వైసీపీ తెలివి తక్కువ పనులు ఇంకా బయటపడే అవకాశం ఉంది. నోట్ల కట్టల మీద కూర్చుని సెల్ఫీలు తీసుకున్న వాళ్లు కూడా దొరకొచ్చు. ఇక మీదట జనం తమ అభిప్రాయాల్ని మార్చుకుంటారు. వైసీపీలో బుద్ధిమాంద్యం తీవ్రంగా ఉందని గ్రహిస్తారు. తెలివి తక్కువ వాళ్లే తమను పాలించడానికి అర్హులు కాబట్టి 2029లో గెలిపించినా గెలిపిస్తారు.